ముందుగా లక్ష్మీ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. నా పేరు శివరాం ప్రసాద్. ఈరోజు నగరంలో జరిగిన వార్తా విశేషాలను చూద్దాం. అక్రమ సంబంధం నేపథ్యంలో పలకలూరికి చెందిన గోవిందరాజులు ఈ నెల 19న దారుణ హత్యకు గురయ్యాడు. 3 నిందితులను అరెస్టు చేసినట్లు ఎస్పీ జిందా విలేకరులకు వెల్లడించారు. అక్కడ ఎక్కడైతే మనకి బాడీ దొరికిందో అక్కడ సీసీటీవీ ఫుటేజ్ అక్కడ పరిశీలిస్తే ఒక ఆటో ఆ రోజు రాత్రి కొంత సస్పిషియస్గా అక్కడ తిరిగిందని మనకి తెలిసింది. ఆ ఆటోను మనం ఫర్దర్ సీసీటీవీ ఫుటేజ్ డెవలప్ చేస్తే ఆ నంబర్ ట్రేస్ చేసి ఆటో ట్రేస్ చేస్తే ఇది ఎవరైతే A1 and A2 ఉన్నారో ఈ వాళ్ళకి సంబంధించిన ఆటో మనకి తెలియడం జరిగింది. వాళ్ళు ఆ రోజు చనిపోయిన అతన్ని చంపడం జరిగిందని మనం నిర్ధారణకి వచ్చాము. దాని తర్వాత నిన్న సాయంత్రము మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు A1 పెర్నిపెట్టి వెంకటేశ్వర్లు అలియాస్ వెంకట్, అదేవిధంగా షేక్ కాసిం సైదా A2 అలియాస్ అండా, వాళ్ళిద్దరు కూడా సత్తెనపల్లి టౌన్ కి సంబంధించిన వాళ్ళు. వాళ్ళిద్దరిని మనం నిన్న సాయంత్రం అరెస్ట్ చేయడం జరిగింది. సో వాళ్ళు ఈ మర్డర్ ఎందుకు చేశారంటే, ఎవరైతే A1 ఉన్నారో వెంకట్ అనే అతనికి చనిపోయిన అతను భార్యతో ఇంటిమెసీ ఉంది. గత 3 సంవత్సరాల నుంచి వీరిద్దరికి ఇంటిమెసీ ఉంది. ప్రాణాలొడ్డైన ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరణ చేయడం అడ్డుకుంటామని వైఎస్ఆర్సీపీ హెచ్చరించింది. ఈరోజు నగరంలో ధర్నా నిర్వహించింది. రాష్ట్ర ఎస్సీసెల్ ఆధ్వర్యంలో, జిల్లా వైఎస్ఆర్సీపీ ఎస్సీసెల్ ఆధ్వర్యంలో ఈ రోజున ఒక నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమం ప్రస్ఫుటంగా చెప్పాలంటే, ఇప్పుడు మనం ఇదే మాదిరిగా ముందుకు పోతే కుడి చేతేపిన గుంటూరు మెడికల్ కాలేజ్, ఎడమ చేతేపిన గుంటూరు జనరల్ ఆసుపత్రి కనిపిస్తుంది. తరతరాల నుంచి ఈ హాస్పిటల్, ఈ మెడికల్ కాలేజీ పేదవాడు చదువుకొని ప్రతిభావంతంగా చదువుకోవడమే కాకుండా దీనికి వెనుకనున్నటువంటి గుంటూరు జనరల్ హాస్పిటల్ 4-5 జిల్లాలకు ఒక సంజీవనిలాగా తరతరాల నుంచి ఉపయోగపడతా ఉంది. ఈరోజు చంద్రబాబు నాయుడికి వరం ఈ ప్రైవేటీకరణ, దళితులకు ఒక శాపం లాంటిది ఈ ప్రైవేటీకరణ. అందుకని నేను అంటుంది, ముఖ్యంగా వైద్యం అనే దగ్గర నువ్వు కాంప్రమైజ్ అయితే డెఫినెట్గా నీ కన్ను నువ్వు పొడుచుకున్నట్టే. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అడుగుతున్నా, సినిమాలోనే ఉన్న హీరో బయట జీరో. ఈ రోజున నువ్వు ఆ ప్రభుత్వంలో ఉండి ఈ ప్రైవేటైజేషన్ చేసి ఒక 10 మంది వ్యక్తుల కోసం ఈ కాలేజీలని ఈరోజు పాడు చేస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు మిన్నకుంటే నువ్వు కూడా రాబోయేటువంటి రోజుల్లో ఒక విలన్గా మారుతావు. యు ఆర్ నాట్ హీరో. నిన్ను మేల్కొల్పానంటే నువ్వు మేల్కొలకపోతే రాష్ట్రంలో నిలువున తగలబడి బాబాసాహెబ్ అంబేద్కర్ పాదాల చెంత పెట్రోల్ పోసుకొని తగలబడి అయినా సరే నీ జీవోను ఆపి తీరుతాం. ఇదే మా శపథం అని చెప్పి అంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఎస్సీసీఎల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిరసన కార్యక్రమం గవర్నమెంట్ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తూ ఏదైతే పీపీపీ విధానం తీసుకున్నారో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం, దానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం తెలియజేస్తూ ఉంది. రాష్ట్రంలోని 26 జిల్లాల్లో హెడ్ క్వార్టర్లో ఇదే విధంగా జరుగుతూ ఉంది. ఈరోజు దుర్గాదేవి అలంకరణలో అమ్మవారు దర్శనమిచ్చారు. వివిధ ఆలయాల్లో అభిషేకాలు, అర్చనలు నిర్వహించి భక్తులు తరించారు. మహోత్సవం సందర్భంగా
అమ్మవారిని పురస్కరించుకొని అష్టమి రోజున అమ్మవారికి శ్రీచక్ర నవావరణార్చన అనేటువంటి మహా ఉత్కృష్టమైనటువంటి కార్యక్రమం చాలా గొప్పగా జరగడం జరుగుతుంది. ఎన్ని రోజులు జరుగుతుంది? ఇప్పటికీ ఇవాళ 8వ రోజు దుర్గాష్టమి రోజు సందర్భంగా అమ్మవారికి చక్రార్చన చేయడం జరుగుతుంది. జిల్లాలో మత్స్యరొయ్య రైతాంగానికి 12 నుండి 5% జీఎస్టీ తగ్గించడంతో వ్యాపారం చౌక అయిందని జిల్లా ఏడీ కిరణ్ కుమార్ తెలిపారు. నేను జిల్లా మత్స్యశాఖ అధికారి, నా పేరు కిరణ్ కుమారు. గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మరియు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు జీఎస్టీపై అవగాహన కల్పించమని అందరికీ ఆదేశాలు జారీ చేసి ఉన్నారు. దాంట్లో భాగంగా ఈరోజు మా మత్స్యకార మహిళలందరితో కలిసి వారికి జీఎస్టీ మీద అవగాహన కల్పించడం కార్యక్రమం ఈరోజు చేపట్టాము. దాంట్లో ఈరోజు మా మత్స్యకార మహిళలందరూ కూడా మా మత్స్యకార సహకార సంఘం ఉమెన్ సొసైటీ ప్రెసిడెంట్ గారు, అందరూ మా ఎఫ్డిఓస్, బిఎఫ్ఎస్ అందరం కలిసి ఈరోజు అటెండ్ అయ్యాము. మత్స్యశాఖలో అమలు జరుగుతున్నటువంటి వివిధ పథకాలలో రాయితీ ఎలా వస్తున్నది, జీఎస్టీ అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జీఎస్టీ తగ్గించినందువల్ల 5% ఇస్తున్నందువల్ల వాటి మీద మనకి ఎలా రాయితీ వస్తున్నది, రాయితీ ఎంత తగ్గుతున్నది అనే దాని మీద ఈరోజు అవగాహన కార్యక్రమం అనేది చేపట్టడం జరిగింది. ఈరోజు రేపు కూడా గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి మత్స్యకారులందరికీ, ఆక్వా రైతులకు కూడా ఈ అవగాహన సదస్సులు ప్రతి సెక్రటరియట్లో కల్పించమని గౌరవ కలెక్టర్ గారు ఆదేశాలు జారీ చేస్తున్నారు. దాంట్లో భాగంగా ఈరోజు రేపు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ గంపల సీతారామాంజనేయులు పదవీ విరమణ చేశారు. విధి నిర్వహణలో ఆయన నిబద్ధతను అధికారులు, ఆత్మీయులు కొనియాడారు. నా పేరు జిఎస్ఆర్ ఆంజనేయులు అండి. నేను ఫారెస్ట్ బీట్ ఆఫీసర్గా 94లో విధుల్లో జాయిన్ అయ్యాను. అక్కడి నుంచి ఇంచుమించు 24 ఇయర్స్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్గా సర్వీస్ చేస్తే కానీ ఒక ప్రమోషన్ రాలేదు. ఒక ప్రమోషన్ రావడానికి మా డిపార్ట్మెంట్లో 2 సంవత్సరాలు పడుతుంది. అక్కడి నుంచి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్గా ప్రమోట్ అయ్యాను. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్గా నేను నల్లమల ఏరియాలో చేశాను. నల్లమల ఏరియా చేసినప్పుడు బాగా నక్సల్స్ ప్రాబ్లం ఉన్నప్పుడు చేశాను. నక్సల్స్ కూడా 2 సార్లు అడవిలో తీసుకెళ్ళడం జరిగింది. వచ్చి మరి వాళ్ళతో కూడా విషయాలు మాట్లాడి, వాళ్ళు ఏమంటారంటే అడవి సాగు చేసుకుంటారు, వాళ్ళని ఏమనవాకండి అంటారు. వాళ్ళు మేమేమంటారంటే మా ఉద్యోగం మా గురించి కాపాడుతాము, మా పెద్ద ఎట్లా తెలియని చెప్పేవాళ్ళు. దాంతో వాళ్ళు కొంత మేము కన్విన్స్ అయ్యి, కొంత వాళ్ళు కన్విన్స్ అయ్యి అట్లా వాళ్ళతోటి నెగ్గుకొచ్చాము. ఇష్టమైన పరిస్థితులు ఉద్యోగం చేసాము ఆ టైంలో. తర్వాత ఎక్కువ కాలం అచ్చంపేటలో చేసామండి. అచ్చంపేటలో ప్లాంటేషన్ సిరీస్ చేసాం. ప్రతి సంవత్సరం కూడా 30 హెక్టార్లు చేసేవాళ్ళు. అవన్నీ కూడా సక్సెస్ఫుల్గా బాగా ఉన్నాయి. తర్వాత రేపల్లి ఏరియాలో కొత్తపాలెం చేసాము. కొత్తపాలెంలో కూడా ప్లాంటేషన్స్లో మెయిన్గా అప్పట్లో కొత్తగా వచ్చి తాటితున్నాం నాటం అనేది, అది నాటాము. అవి ఈరోజు 40 లక్షలై ప్రమాణంగా ఉన్నాయండి. ఆ తర్వాత లాస్ట్లో గుంటూరు స్పెషల్ డ్యూటీ ఫారెస్ట్గా అవకాశం వచ్చింది. ఇక్కడ గుంటూరు స్పెషల్ డ్యూటీ ఫారెస్ట్గా ప్రోటోకాల్ డ్యూటీస్ తీసుకుంటూ విధి నిర్వహణ చేశాను. ఆ విధి నిర్వహణలో నాకు మా పై ఆఫీసర్లన్నా కూడా బాగా సహకరించేవాళ్ళు. వాళ్ళు చెప్పినట్టుగా వాళ్ళ డైరెక్షన్ ఫాలో అయ్యి ఉద్యోగం చేసి సక్సెస్ అయ్యారు. శేష జీవితం ఎలా? శేష జీవితం అంటే మా పిల్లలతోటి మనవాళ్ళు ఉన్నారు. టీ బాగానే గట్టిగా అర్చ్ చేసుకుంటారు. వాళ్ళతోటి జిఎస్ఆర్ ఆంజనేయులు గారు పదవి విరమణ పొందుతున్నారు. ఈ సందర్భంగా ఈ సన్మాన సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈయన 31 సంవత్సరాల ఉద్యోగ కాలంలో ఆయన చేసినటువంటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఆయన చేసినటువంటి కృషి, ఆయన చేసినటువంటి పనులు, ఆయన డిపార్ట్మెంట్లో పట్టుదలతో ఈ స్థాయికి రావటము, ఇలాంటి విషయాలన్నీ కూడా స్టాఫ్ అందరూ వాళ్ళ యొక్క అనుభవాలు పంచుకోవడం జరిగింది. యాక్చువల్గా అయితే నాకు 1 ఇయర్ నుంచి తెలుసు, కానీ ఇప్పుడు ఈ 31 సంవత్సరాల కాలంలో ఆయన చేసినటువంటి ప్లాంటేషన్స్ గురించి, ప్రొటెక్షన్ గురించి, నల్లమల ఫారెస్ట్లో ఆయన చెప్పినటువంటి ధైర్య సాహసాలు, విధి నిర్వహణలో ఆయన చెప్పినటువంటి నిబద్ధత, వీటన్నిటి గురించి
అందరూ కూడా షేర్ చేసుకోవడం జరిగింది. ఇలాంటి ఆఫీసర్స్, ఇలాంటి స్టాఫ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఆయన పదవి విరమణ పొందుతున్నారు అనగానే ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో సంబంధం లేనట్టు కాదు. ఈయన సర్వీసెస్ తర్వాత కూడా మాకు ఉపయోగపడాలని మేము కోరుకుంటున్నాం. ఈయన చేసినటువంటి కృషి ఏదైతే ఉందో అవన్నీ కూడా వీళ్ళందరితో షేర్ చేసుకున్నారు. అవన్నీ కూడా స్టాఫ్ ముందుకు తీసుకెళ్లాలని, ఆయన ఆదర్శంగా తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. పదవి విరమణ పొందిన తర్వాత కూడా ఫ్యామిలీ తర్వాత అందరితో కూడా చక్కగా ఉండాలని, ఆయురారోగ్యాలతో మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.